నీవే నా ధైర్యము, నీవే నా బలము, నీవే నా ధైర్యము, నీవే నా బలము. ఒక క్షణమైన నిన్ను వీడి నేనుండలేను, ఒక క్షణమైన నిన్ను వీడి నేనుండలేను. అనులార చూచితిని నీ ఆశ్చర్య కార్యములు, కనులార చూసితిని నీ ఆశ్చర్య కార్యములు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మరణము గెలిచిన నా యేసయ్యా, మరణము గెలిచిన నా యేసయ్యా. నా గానము స్తుతి జయ గీతము, నీకే నా గానము స్తుతి జయ గీతము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా. అమ్మ అక్కడ నుంచుని పాడు తల్లి, అక్కడికి వెళ్ళి తల్లి. అమ్మ లైవ్లో కనపడతావు. కన్నైనా కనలేదు నేనెప్పుడు, యేసయ్య నాలో ఉన్నాడని. కలనైనా కనలేదు నేనెప్పుడు, యేసయ్య నాలో ఉన్నాడని. నా యేసయ్య నాలో ఉన్నాడని. నీలో నా ఉన్నాడు, నాలో నా ఉన్నాడు, అందరిలో ఉన్నా ప్రతి పనిలో ఉంటాడు.
యేసయ్య నాలో ఉన్నాడని, నా యేసయ్య నాలో ఉన్నాడని. మనసిచ్చి చూడు, మురిసి మురిసి పోతాడు, ప్రార్థించి చూడు, అభయాలు వీస్తాడు. మనసిచ్చి చూడు, మురిసి మురిసి పోతాడు, ప్రార్థించి చూడు, అభయాలు వీస్తాడు. చప్పట్లు కొడితే సంబరపడతాడు, గొంతెత్తి పాడితే అభిషేకమిస్తా. చప్పట్లు కొడితే సంబరపడతాడు, గొంతెత్తి పాడితే అభిషేకమిస్తాడు. కలనైనా నేను కలనైనా కనలేదు నేనెప్పుడు, యేసయ్య నాలో ఉన్నాడని, నా యేసయ్య నాలో ఉన్నాడని. ఏ యోగ్యత లేని పాపిని నేను, నీ ప్రేమతో నన్ను పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని పాపిని నేను, నీ ప్రేమతో నన్ను పిలిచావు ప్రభువా. నన్నెంతగానే ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావు. నన్నెంతగానే ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావు. కలనైనా నేను కలనైనా కనలేదు నేనెప్పుడు, యేసయ్య నాలో ఉన్నాడని, నా యేసయ్య నాలో ఉన్నాడని. నీలో నా ఉన్నాడు, నాలో నా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ప్రతి పనిలో ఉంటాడు. నీలో నా ఉన్నాడు, నాలో నా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ప్రతి పనిలో ఉంటాడు. కలనైనా నేను కలనైనా కనలేదు నేనెప్పుడు, యేసయ్య నాలో ఉన్నాడని, నా యేసయ్య నాలో ఉన్నాడని. హల్లెలూయా. ఇంకెవరన్నా అన్న హల్లెలూయా. నిరంతరం నీతో జీవించాలనే ఆసనన్నల బ్రతుకించుతున్నాను. నిరంతరం నీతో జీవించాలనే ఆసనన్నల బ్రతుకించుతున్నాను. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా
యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలను బ్రతుకించుతున్నాను చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించును నీలోనే నేను మెలగాలని నీ మహిమ నాలో నిలవాలని చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించును నీలోనే నేను మెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపవనే రాకుడపై పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపవనే రాకుడపై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలను బ్రతికించుకొన్నను నీ రూపమరి నీ రూపము నేను కోల్పోయునా నీ రక్తముతో కడిగితివి నీతోనే నిన్ను నడవాలని నీ వలనే నేను మారాలని నీ రూపము నేను కోల్పోయునా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని అర్థాత్మ వరమలతో అలంకరించుతున్నావు నీ రాకుడపై పరిశుద్ధాత్మ వరమలతో అలంకరించుతున్నావు నీ రాకుడపై నిరంతరం నీతోనే జీవించాలనే అసలు బ్రతికించుతున్నాను నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా తులకరి వరసము సల్లలలో నీ ఫలములో నీ నాకితివి నీలోనే సిగిరించాలని నీలోనే సిగిరించాలని తులకరి వరసము సల్లలలో నీ ఫలములో నీ నాకితివి నీలోనే సిగిరించాలని నీలోనే సిగిరించాలని పరిశుద్ధాత్మ దర్శనతో చిత్తపరసతి ఉన్నావు నీ రాకుడపై పరిశుద్ధాత్మ దర్శనతో చిత్తపరసతి ఉన్నావు నీ రాకుడపై
నాపై నిరంతరం నీతో జీవించాలనే ఆసునన్ను బ్రతికించు అన్నాను నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలని ఆసునన్నుల బ్రతికించుతున్నాను. హల్లెలూయా. యాహనన్న పాడతారు. యాహనన్న అన్న దాస్తాను వెళ్ళండి. అక్కడికి వస్తాడు అన్న. ప్రైజ్ లా ప్రైజ్ లా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో నీవే రాకపోతే నేనేమైపోదునో నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంత ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంత ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు వాయిద్యములు వాయించి పాటలు పాడుకొని ప్రభువుని స్తుతించటానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి ఈ ప్రాంతంలో చేరుకొని ఈ విధముగా ప్రభువుని మహిమపరచటానికి
ప్రభు మనకిచ్చిన ధన్యత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకముగా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో ప్రభు ఒక ఘనమైన కార్యము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్ర బలి, స్తోత్ర బలి. మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే తండ్రి నీ సిరుపాదమే, తండ్రి నీ సిరుపాదమే. స్తోత్ర బలి, స్తోత్ర బలి. తండ్రి దేవా మంగమే, కోటి కోటి స్తోత్రం డాడీ. అందరూ కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి. తండ్రి దేవా నీ మంగమే, శుభవేళ ఆనందమే తండ్రి నీ సిరుపాదమే, నా తండ్రి నీ సిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ. యేసయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ. నిన్నటి బాధలంతా లోకికి మాయమయే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. నిన్నటి బాధలంతా లోకికి మాయమయే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి. మంచి దేవా నీకేనయ్యా, కృపవేళ ఆనందమే నా తండ్రి నీ సిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ సిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. ఎంత కాచితివి
మరుదినమే చితివి యేసయ్యా రేయంత కాచితివి మరుదినమే చితివి మరువని నా స్నేహమా కలసి సంతోషింతుము మరువని నా స్నేహమా కలసి సంతోషింతుము స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ సిరుపాదమే అందరూ నా తండ్రి నీ సిరుపాదమే నా తండ్రి నీ సిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ అందరూ కోటి కోటి స్తోత్రం డాడీ నీ సేవా మార్గములో ఉత్సాహం సాగితివి నీ సేవా మార్గములో ఉత్సాహము సాగితివి పని చేయ ఆరోగ్యమిచ్చితివే ఉరికి పని చేయ నాకారోగ్యమిచ్చితి అందరూ ఉరికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివే ఉరికి పని చేయ నాకారోగ్యమిచ్చితివే స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నా తండ్రి నీ చిరుపాదమే రికబా శరలకబా శరలబా ఓ రికబా తిరా 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 లకబా శరలబా ఓ రికబా బాబా రికబా తిరా లకబా శరలబా అయ్యా నిన్నకు బాధలంట అయ్యా నిన్నకు బాధలంట నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనది రికబా శరలకబా తిరాలబా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు ఓ రికబా శరలకబా తిరాలబా అయ్యా ఉదయించి అది శాశ్వతమైనదయ్యా ఉదయించి అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా ఔరికబా శరాలబా ఔరికబా తిరా తిరా తిరాలకబా శరాలబా ఔరికబా తిరాలబా శరాలబా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నిన్నటి బాధలెంత నేటికి మాయమయే అవునయ్యా నిన్నటి బాధలెంత నేటికి మాయమయే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే
అది శాశ్వతమైన దయా నెమ్మది ఉదయించు అది శాశ్వతమైన దయా స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ సిరుపాదమే నా తండ్రి నీ సిరుపాదమే. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి స్తోత్రాలు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. వాక్య పరిచర్య కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాయిద్యములు వాయించటానికి, పాటలు పాడటానికి, ఆత్మలు ఆనందించటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. సహోదరులు దాస్ గారు ప్రార్థన చేస్తారు వాక్య పరిచర్య కొరకు. స్తోత్రం స్తోత్రం. మహనీయుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఆత్మలో ఆనందించటానికి మీరు ఈ ప్రాంతంలో మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ చిత్తానుసారముగా ఏర్పాటు చేశారు, అందును బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. యేసు నీకు స్తోత్రం, స్తుతి స్తుతి స్తోత్రం నాయన, స్తోత్రం రాజా. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నాయన, అయా ఈ రాత్రికాల సమయంలో రాజా ఒక చిన్న మందగా చేరి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచటకు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తండ్రితను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయా, ఈ దినమును చూడలేక ఎంతో మంది గతించిపోతున్నప్పటికీ నాయన, అయా వారికంటే గొప్పవారు కాదు కానీ నాయన, ఏది నీతైన మాలో లేనప్పటికీ రాజా, నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి రాజా సజీవు లెక్కలు నిలిపినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా, ఈ రాత్రికాల సమయంలో నాయన చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం రాజా. అయా, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం రాజా. అయా, ఈ సమయంలో రాజా నీ సేవకుడు నీ పక్షాన్ని నిలవబడుచు ఉండగా రాజా, ఇదిగో నాయన నీ సేవకుడు నాయన నీ సిలువు చాటును మరుగుపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇదిగో నాయన ఆ బిడ్డను నీ సిలువు చాటును మరుగుపరుచుకుని రాజా, అయా మాకు కావలసినటువంటి నాయన అయా ఆత్మీయ ఆహారం అందించమని ప్రార్థన చేస్తున్నాం రాజా. నీకు వందనాలు నాయన. అయా 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 నీకు స్తోత్రాలు రాజా. ఇదిగో నాయన నీ సేవకుడు చెబుతున్నట్టు ప్రతి మాటను నాయన అయా మేము విని విడిచిపెట్టకుండా రాజా, అయా నీ వాక్యానుసారంగా మేము జీవించటకు నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం రాజా. నీకు వందనాలు నాయన. అయా, ఇదిగో నాయన ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డలైతే నాయన అయా రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారు నాయన, అయా వాక్యం విని రాజా అయా మారు మనసు పొందుకునే విధంగా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం రాజా. అయా, ఇదిగో నాయన ఏ ఆత్మ నశించిపోవడానికి నీకు ఇష్టం లేదు రాజా, అందుకే నీవు ఈ భూమి మీదకి వచ్చావు రాజా. నీకు వందనాలు నాయన. అయ్యా, ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో రాజా జరుగుతున్నటువంటి నాయన ఈ కూడికను నాయన ఆది నుంచి అంతవరకు నాయన నీ అధ్యక్షతలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం రాజా. అయా, నీ సేవకుని బహుబలంగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో నాయన చేరి వచ్చిన బిడ్డను బట్టి అందరిని బట్టి రాజా, ఇదిగో సేవకుడిని బట్టి నాయన అయా మరొకసారి దేవా నీ పాద సన్నిధికి అందరూ చేరుతూ రాజా జరుగుతున్నటువంటి ఈ ఆరాధన కార్యక్రమం నాయన కేవలం నీ నామం మాత్రమే మహిమపడంగా జరగమంచమని ఈ కొద్ది విన్నపములు మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి ఈ యొక్క సువార్త ఈ యొక్క ఒక చిన్న సభకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఈ ప్రాంతాన్ని బట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి కాల సమయములో ఈ ప్రాంతములో ఈ స్థలానికి వచ్చి ఇంటున్న వారితో, అలాగే దూర ప్రాంతము నుండి ఈ మాటలు వింటున్న వారితో దేవుడు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్న రాత్రి
ఈ రాత్రి 34వ కీర్తన 4 వచనాన్ని బైబిల్ ఉన్నవారు తీసి ఒక్కసారి ఆ వాక్యాన్ని ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్న రాత్రి ఈ రాత్రి. నేను యెహోవా యందు యెహోవా యొద్ద విచారము చేయుగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ మనిషి జీవితంలో చూస్తే భయము విస్తరించిపోయింది. విష సర్పాల భయము, రోగముల భయము, అప్పుల భయము, ఇంకా తెగుళ్ళ భయము, ఇంకా 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 శత్రు భయము, చేతబళ్ళ భయము, దైవ శక్తుల భయము, ఆ విధముగా అనేకమైన భయముల చేత మనిషి నేటి దినాన బ్రతుకుతున్నాడు. అయితే ఈ కీర్తనాకారుడు అంటున్న మాట, నా జీవితంలోనికి కూడా చాలా భయాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, చాలా ఇరుకులు వచ్చాయి. ఇదిగో మరణపు అంచులోనికి నా జీవితం వెళ్ళిపోయింది. నా జీవితము శ్రమల పాలైపోయింది. నన్ను ఆదరించేవారు లేని పరిస్థితులు ఉన్నాయి, నన్ను ప్రేమించేవారు లేని పరిస్థితులు ఉన్నాయి, నన్ను అర్థము చేసుకోలేని స్థితిగతులు కూడా నా జీవితంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో నుండి నన్ను, అలాంటి భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి చిన్నతనములో ఉండగానే అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కలిసి గొర్రెలను అప్పచెప్పి అరణ్యానికి పంపించారు. అరణ్యములో ఈ వ్యక్తిని అనేక మార్లు తోడేళ్లన్నీ చుట్టుముట్టిన పరిస్థితులు ఉన్నాయి, ఎలుకబంటులు చుట్టుముట్టిన పరిస్థితులు ఉన్నాయి, సింహముల గుంపు కూడా ఈ వ్యక్తిని చుట్టుముట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో నా జీవితాన్ని నా ప్రభువు కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నా జీవితంలో ఎదురవుతున్న భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ప్రియ సహోదరి, కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ఎంత దూరము నుండి వాక్యాన్ని వింటున్నా, ఏ భయము నీ జీవితంలో ఎంటాడుతున్నా, నేను ప్రకటిస్తున్న యేసు వైపు నువ్వు చేతులు ఎత్తినప్పుడు, నువ్వు చూసినప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు, నీ భయములో నుంచి, నీ దిగులలో నుంచి, నీ ఒంటరితనము నుంచి, నీ యొక్క బాధల నుంచి నా దేవుడు నిన్ను విడిపించటానికి శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ జీవితంలో నీవు ఏ బాధలో నీవు ఉండొచ్చు, ఏ భయము చేత నీ జీవితము అల్లాడిపోతూ ఉండొచ్చు, కానీ నా దేవుని వాక్యము ఈ రాత్రి చెప్తున్న మాట, నీ బాధలో నుంచి నిన్ను విడిపించి నీకు క్షేమమును అనుగ్రహించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీవు ఒంటరివి కాదు. ఇదిగో నీకు తోడుగా నా ప్రభువు ఉన్నాడు. నా ప్రభువు నీకు సహాయము చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి బాధలని నేటికి మాయమయే, నిన్నటి బాధలని నేటికి మాయమయే, నిన్నది హృదయించే అవి శాశ్వతమైనవయ్యా.
బాధలన్నీ అవి మాయము చేయగలిగిన వాడు, నెమ్మదిని నీ జీవితంలో అనుగ్రహించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఒక సహోదరి నెమ్మది లేకుండా బాధపడుతుంది, సంతోషమే లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంది. ఏమిటి అంటే ఆమెకు చాతబడి శక్తులు, దైవ శక్తుల చేత ఆమె బాధించబడుతుంది. ఆమె భయపడిపోయింది. ఆమె ఏమి చేయలేని స్థితిలోకి అయిపోయింది. ఇప్పుడు చూసిన రోగము, జీవితంలో శాంతి లేదు, జీవితంలో నెమ్మది లేదు. ఇక ఉదయం అయ్యేసరికి చూస్తే ఇంటిలో వాకిట్లో గుమ్మములో నిమ్మకాయలు పోసేసి ఆ ఎండి మెరగలేసి ఇంట్రుకులేసి భయంకరమైన పరిస్థితి. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు, గ్రామమును విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు, చెప్పసఖ్యము కాని పరిస్థితుల్లో ఆ కుటుంబము నలిగిపోతూ 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 ఉంది. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలేరా, ఆ ప్రాంతమునకు వెళ్ళి ఈ మాటలు నేను చెప్పడం జరిగింది. ఇదిగో ఏ స్థితిలో నీ జీవితం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపడుతూ ఉన్నా, నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించటానికి శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిన్ను విడిపించటానికి శక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు అని చెప్తే, అయ్యా ఇదిగో ఈ చేతబడి శక్తుల చేత నేను బాధపడుతున్నాను, ఈ దైవ శక్తుల చేత నేను బాధపడుతున్నాను, అయ్యా నెమ్మది లేదు, అయ్యా సమాధానమే లేదు అయ్యా అని బాధపడుతూ ఉంది. నేను చెప్పాను, అమ్మా నేను ప్రకటిస్తున్న యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచు, ఆయన వైపు నువ్వు చూడు, ఆయన వైపు నువ్వు చూస్తే ఆయన నీ భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ వ్యాధుల నుంచి విడిపించగలడు, నీ రోగము నుంచి విడిపించగలడు, నీ భయము నుంచి విడిపించగలడు, నీ ఆర్థిక దరిద్రత నుంచి విడిపించగలడమ్మా. నేను ప్రకటిస్తున్న దేవుడు, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వారు దరిద్రులే కాదు, వారు ఒకరికి చెయ్యి చాపరు, అనేకులకు పెట్టగలిగిన స్థితి, అనేకులకు సహాయము చేయగలిగిన సామర్థ్యత నా ప్రభు వారికి ఇస్తారమ్మా అని ప్రియ దేవుని బిడ్డలారా ఆ సహోదరి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. ఆ సహోదరి, అయ్యా నేను చాలా దగ్గరకు తిరిగాను, చాలా నేను చేశానయ్యా, నా కష్టార్జితం అంతా వృధా అయిపోయిందయ్యా, అయ్యా నా జీవితంలో నెమ్మది లేదయ్యా, ఇక నా ఇంటిలో ఏమీ లేదైపోయా, అయ్యా ఈ చేతబళ్ళకే నేను అయ్యా అప్పులు పాలైపోయి తిప్పులు పడుతున్నాను అని రోదన చేస్తూ ఏడుస్తూ ఉంది తల్లి. సహోదరి, సహోదరుడా, అమ్మా నువ్వు భయపడవద్దు, నువ్వు బాధపడవద్దు. యేసు క్రీస్తు ప్రభుకి నువ్వేమి ఖర్చు పెట్టిన అవసరం లేదమ్మా. ఈ రక్షణ ఉచితముగా అనుగ్రహించే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. నీ దగ్గర ఏ విధమైన ఫీజు ఆశించేవాడు కాదు తల్లి అని ప్రార్థించటం జరిగింది. ఆ తల్లి విశ్వసించటం జరిగింది. ఆ తల్లి, అయ్యా ఈ రాత్రి నాకు నెమ్మదిగా నిద్ర పట్టిందయ్యా, ఈ రాత్రి నేను నెమ్మది పొందుకున్నాను, ఇక నా భయము పోయింది, ఇక నా దిగులు పోయింది అని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లి, కాబట్టి సహోదరి, కాబట్టి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ఏ స్థలములో నీవున్నా, ఏ పరిస్థితుల్లో నీవున్నా, ఏ భయము చేత నీవు భయపడుతూ ఉన్నా, నీ భయము నుంచి విడిపించి నీకు క్షేమమును, నీకు శుభమును, నీకు లాభమును, నీకు ధైర్యమును అనుగ్రహించటానికి నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో బాధల నుంచి విడిపించగలిగిన వాడు, నీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహించగలిగిన వాడు. ఈ వ్యక్తి అంటున్నాడు 23వ కీర్తన 4 వాక్యములో, నేను గాఢంధకారపు లోయల్లో
సంచరించినా నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. ఏంటి బాబు నీ ధైర్యం అంటే, నా ప్రభువు నా పక్షాన ఉన్నాడు. గాఢంధకారపు లోయలో ఉన్నా ఏమి నాకు దిగులు లేదు. ఎందుకనంటే ఆయన నా పాదము తొట్టిల్లనియ్యడు. ఇదిగో ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. నాకు భయం లేదు, నాకు దిగులు లేదు. దేవునికి స్తోత్రం. భయమే లేదు, దిగులే ఇక లేదు, నీకేనా స్తోత్రార్పణలు. భయమే లేదు, దిగులే ఇక లేదు, నీకేనా స్తోత్రార్పణలు. భయం లేదమ్మా, ఇక దిగులే లేదమ్మా, ఇక నీ జీవితంలో దిగులు లేదు. ఎందుకనంటే యేసయ్య నీ భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. 56వ కీర్తన 4 వాక్యాన్ని ఒకసారి చదవగలిగిన వారు చదవడమ్మా. 56వ కీర్తన 4 వచనము. దేవునిని బట్టి నేను దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి జీవితాన్ని గమనించి చూస్తే, ఒక నరుడు, ఒక శరీరధారి వచ్చి ఆ వ్యక్తికి ఎదురుగా నిలిచి, నీ మాంసాన్ని ఈరోజు ఆకాశ పక్షులకు ఆహారముగా వేస్తాను. ఏమంటున్నాడమ్మా? ఆహారముగా వేస్తాను. ఏం చేస్తావు? నీ మాంసాన్ని, నీ శరీరాన్ని తునకలుగా కొట్టి, ఎటకొట్టి? తునకలుగా కొట్టి ఆకాశ పక్షులకు ఆహారముగా వేస్తాను. రే, నీకు భయం లేదా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, భయమే లేదు. ఏమి లేదమ్మా? ఏంట్రా నీకు అంత ధైర్యము అంటే, ఇదిగో నా పక్షమున ఉన్నది ఎవరు అంటే, నేను యెహోవా నామము పేరట వచ్చుచున్నాను. ఎట్లా వస్తున్నాను? నేను యెహోవా నామము పేరట వచ్చుచున్నాను. మరి మీరు యెహోవా నామం పేరట వచ్చేవారిగా ఉన్నారా? లేకపోతే లోక సంబంధముగా చాలామంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, పోతూ ఉంటారు, అట్లా వెళుతూ ఉంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ స్థలానికి మేము రావటానికి గల ముఖ్య కారణం ఏంటంటే, యెహోవా నామము పేరటే వచ్చాం. దేవునికి స్తోత్రం. సువార్తక నతనీయులు గారు ఎందుకు వచ్చారంటే, యెహోవా నామము పేరటే వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి ఆహాన గారు కుటుంబం ఎందుకు వచ్చారంటే, యెహోవా నామం పేరటే వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి శాంసన్ అన్న గారు ఎందుకు మనల్ని ఆహ్వానించారు అంటే, యెహోవా నామం పేరటే. దేవునికి స్తోత్రం. నీ మాంసాన్ని ఈరోజే నేను ఆకాశ పక్షులకు ఆహారముగా వేసేస్తాను. దేవునికి స్తోత్రం. నీ శత్రువు ఎప్పుడైనా సరే ఇలాంటి భయం నీకు పెట్టారా? అలాంటి శత్రువులు మీ జీవితంలో ఉన్నారా?
అలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉందా? నువ్వు భయపడని అవసరం లేదు. నువ్వు యేసయ్య మార్గంలోనికి వస్తే, యెహోవా నామం పేరిట నువ్వు అడుగు వేసినట్లయితే నీకు భయమే లేదు. దేవునికి స్తోత్రం. భయమే లేదు. ఎందుకనంటే నువ్వు యెహోవా మార్గములో ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ సేవ మార్గములో ఉత్సాహము సాగితివే. అందరూ నీ సేవ మార్గములో ఉత్సాహము సాగితివే. ఉనికి పని చేయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలానికి మనం ఎలా వచ్చాము అంటే ఉత్సాహముగా వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ మాంసాన్ని ఈరోజు ఆకాశ పక్షులకు ఆహారముగా వేసేస్తాను అంటున్నాడు. ఆ వ్యక్తిని శపిస్తున్నాడు, ఆ వ్యక్తిని తిడుతున్నాడు, ఆ వ్యక్తిని ఘోరాతి ఘోరంగా అవమానపరుస్తున్నాడు. అయినా దావీదు అంటున్నాడు, నేను యెహోవా నామం పేరటే వస్తున్నాను. ఎట్లా వస్తున్నానమ్మా? యెహోవా నామం పేరటే వస్తున్నాను. ఈ రోజున యెహోవా నామం పేరట పోదాము రమ్మంటే ఒక్కడ రావట్లేదండి. తిరణాల కంటే పరుగున వస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యెహోవా నామం పేరట వస్తారో వారికి నా దేవుడు జయము కలగ చేస్తాడు. వారికి కాపుదలనిస్తాడు, వారికి కృపనిస్తాడు, వారికి నెమ్మదినిస్తాడు, వారికి విజయమునిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో యెహోవా నామం పేరిట వ్యాపారమే ప్రారంభించిన, చేతి పని ప్రారంభించిన, ఏది నీ జీవితంలో ప్రారంభించిన, ఏ కోణములో నీవు ఎదరికి వెళ్ళినా, ఏ రంగములో నీవు అడుగు ముందుకేసినా నా దేవుడు నీకు జయము అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు యెహోవా నామము పేరట ప్రారంభించావు గనుక, యెహోవా నామం పేరట నువ్వు కదులుతున్నావు గనుక. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి అడుగులు ముందుకేసుకుంటూ వస్తున్నాడు. సమాజం అంతా ఆ వ్యక్తిని చూస్తుంది. ఏంటయ్యా ఆ వ్యక్తిని చూస్తుందంటే, ఆ వ్యక్తి మాంసం ఈరోజు ఆకాశ పక్షులకు ఆహారం అయిపోతుంది అని చూస్తున్నారండి. అయితే ఈ వ్యక్తి జంకకుండా ధైర్యముగా ఉన్నాడు. ఎందుకనంటే యేసయ్యను నమ్మాడు. ఎవరు నమ్మాడమ్మా? తాయితున ఎవరు నమ్మింది? యేసయ్యని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యని నమ్మాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి జంకకుండా, ఈ వ్యక్తి భయపడకుండా, ఈ వ్యక్తి బాధపడకుండా వచ్చేసాడు. ఆ వ్యక్తి చేతిలో ఏమి లేదు, ఒడిశాలో ఉంది. ఏముందమ్మా? చెప్పాలి ఏముంది? ఒడిశాలలో ఒక స్టోన్, ఒక రాతిని పెట్టాడు. అది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంది. చెప్పాలి ఎవరికమ్మా? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంది. ఆ రాయిని అందులో పెట్టి అది తిప్పుతూ ఉన్నాడు. దానికి 2 పగ్గాలు ఉంటాయి, 2 తాడులు ఉంటాయి. ఆ 2 తిప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అని ముద్రించబడిన వాళ్ళకి లోకము కావాలి, పరలోకము కావాలి, భూలోకము కావాలి. ఆత్మీయత కావాలంటారు, లోకానుసరముగా కావాలంటారు. లేదు, నీకు ఒక్కటే ఎంచుకో. దేవునికి స్తోత్రం. ఆత్మీయ ఎదిగి పరలోక రాజ్యములో ప్రవేశిస్తావా, లేక లోకానుసారంగా జీవించి నరకములోకి వెళ్ళిపోతావో
నువ్వు ఒక మార్గాన్ని చూసుకోవాలి, అంతేకాని నువ్వు 2 పడవల మీద కాలు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, ఉంటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చని స్థితి వద్దు, నిలువెచ్చని స్థితి వద్దు. అలాగ కానీ నువ్వు జీవిస్తే బైబిల్ చెప్తుంది థో థో అని నీ బ్రతుకు ఒకరోజు ఉమ్ము వేయబడదు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క వ్యక్తి తిప్పి 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 ఒక్కసారిగా పరలోకాన్ని గట్టిగా పట్టుకున్నాడు, భూలోకాన్ని లోకాన్ని వదిలిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో లోకాన్ని నువ్వు వదలగలుగుతావా? ఏమండి, వాళ్ళు ఏమైనా అనుకుంటారండి, లోకం కదండి. ఏంటంటే అది లోకం కదండి. లేదు లేదు, దానిని విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో జయమే జయమే జయమే, వెళ్ళ వేళలా నీకు జయమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్టోన్ బయలుదేరి వెళ్ళి గొలియాతు నుదుటను తగిలింది. ఆ వ్యక్తి ఆ యొక్క కిరీటం పెట్టుకున్నాడు, కవచాన్ని పెట్టుకున్నాడు, స్థిరస్థానాన్ని పెట్టుకున్నాడు. ఇక్కడే కొద్దిగా ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళి తగిలింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఎదురుగా ఒక బలమైన దెబ్బ తగిలితే ఆ వ్యక్తి వెనకకు పడిపోతాడు. ఎలా పడిపోతాడు? కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టేశాడు, లోక ఆశలను విడిచిపెట్టేశాడు, శరీర ఆశలను విడిచిపెట్టేశాడు, లోకాన్నే విడిచిపెట్టేశాడు. పరలోకమే నా సొంతము, ప్రభువే నాకు కావాలని ప్రభు మీద ఆధారపడ్డాడు. కాబట్టి ప్రభు ఆ వ్యక్తికి జయాన్ని కలగచేయాలి. కాబట్టి ప్రభువు చేసిన పని ఏమిటి అంటే, ఆ వ్యక్తిని ఎదురుగా ఈ వ్యక్తి కాళ్ళ మీద పడేటట్లు త్రోసాడు. కొట్ట చప్పట్లో హల్లెలూయా. శత్రువు కూలిపోయాడు. శత్రువు ఏమైపోయాడు? ఇటువైపు కూలిపోయాడు, వెనక కూలిపోలేదు, ఎదరకు సాష్టంగా పడిపోయాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడరా దావీదు కాళ్ళ మీద పడిపోయాడు అంటే, అరే వాడు గడిచిన కొంత సమయం క్రితం ఏం చెప్పాడంటే, దావీదు మాంసాన్ని కుందేసి కోసేసి ఆకాశ పక్షులకు ఆహారముగా వేస్తానని చెప్పిన వాడు ఇప్పుడు కూలిపోయాడు. నీ ఎదుట ఉన్న గొలియాతులు కూలిపోవుదురుగాక, నీ ఎదుట ఉన్న సమస్యలు నీ ముందు కూలిపోవును గాక. నిన్ను భయపెడుతున్నది ఏదైనా ఈ రాత్రి యేసు నామములో కూలిపోవును గాక. దేవునికి స్తోత్రం. కూలిపోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి, లోకములో ఉన్న ఆశలను విడిచిపెట్టాలి. నువ్వు పూర్తిగా నా ప్రభువు మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ జీవితంలో జయము నిశ్చయముగా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు లోక సంబంధమైన వాటిలో నుంచి యేసయ్య మార్గములోనికి రావాలి. నా ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మార్గములోనికి రాత్రి నువ్వు రాగలిగితే, నా ప్రభు నీతో చెప్పిన మాట, నీకు వచ్చే భయములన్నిటిలో నుంచి నిన్ను తప్పించగలిగిన శక్తి కలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు ప్రభు. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా, ప్రభువా నా బాధల్లో నుంచి నన్ను విడిపించండి అయ్యా, భయము నుంచి నన్ను విడిపించండి అయ్యా, నాకు జయము కలగచేయండి అయ్యా, నాకు జయము కలగచేయండి అయ్యా, నాకు జయము కలగచేయండి అయ్యా, నాకు జయము కలగచేయండి అయ్యా, అయ్యా నాకు జయము కలగచేయండి అయ్యా, నాకు జయము కలగచేయండి అయ్యా, నాకు జయము కలగచేయండి అయ్యా. భీకర రూపము
దాల్చిన లోకము ఇంగుటకు నన్ను సమీపించగా భీకర రూపము దాల్చిన లోకము ఇంగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరమును ఆదుకొని ఆశ్చర్యకరమును ఆదుకొని అందరి కృపలో దాచినుగా కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదనే నా కృపయే సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించమైనా సేవార్థమైన వీణలతో వీణలు వాయించమైనా సీయను కొరకే జీవించుచు సీయను కొరకే జీవించుచు సీయను రాజును హర్షించిదన్ కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదనే నా కృపయే రికబాషరాలకబాతిరాలబా ఓ రికబాతిరాలకబాషరాలబా కృపయే జలములలో బడి వెళ్ళినప్పుడు అలలు అలే అవి పొంగిరాగా జలములలో బడి వెళ్ళినప్పుడు అలలు అలే అవి పొంగిరాగా అలలు అలే నీ కృప తోడై యేసయ్యా అలలు అలే నీ కృప తోడై చేర్చెను నన్ను ఈ దరికి కృపయే నేటి వరకు నా కృపా నీను విడువదనే నా కృపయే యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రజలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. మీకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఒక కోణములోనే కాదు, ప్రతి కోణములో ఏ కోణములో నువ్వు భయపడుచున్నావో, ఏ విషయాలలో నువ్వు భయపడుతున్నావో, ఏ బాధల్లో నువ్వు భయపడుతున్నావో, చేతబడి శక్తులై ఉండొచ్చు, దైవ శక్తులై ఉండొచ్చు, చీకటి శక్తులై ఉండొచ్చు, ఏ బాధలు నువ్వు పడుతూ ఉన్నా, ఇదిగో నిన్ను రక్షించటానికి శక్తిమంతుడని నేనున్నానని ఈ ప్రజలతో ఈ ప్రాంతముతో ఈ రాత్రి మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రం, విధానమును బట్టి నీకు స్తోత్రం. అయా ఈ ప్రాంత ప్రజలన్నీ చేతికి అప్పగిస్తున్నాం అయా, ఈ బిడ్డలన్నీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. అయ్యా మరి బిడ్డలు తండ్రి ఏ బాధలో ఉన్నా, ఏ భయముతో బిడ్డలు ఉన్నా, ఈ రాత్రి మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. భయములో నుంచి మీరు విడిపించండి, భయములో నుంచి మీరు విడిపించండి, ఆ భయములలో నుంచి మీరు విడిపించండి.
నీ కృపను సమృద్ధిగా పంచమని అడుగుచున్నాము. అయ్యా, ఈ ప్రాంతంలో సంతానము లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. సంతానమే ఇక నాకు కలగదేమని భయపడుచున్న వారితో నీవు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. గర్భమును నీ హస్తము చాపి తాకమని అడుగుచున్నాం. గర్భములో ఉన్న దోషమా యేసు నామములో సంతాన ప్రాప్తి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శిశువుకి ఎదుగుదల పెరుగుదల సుఖ కానుకను అనుగ్రహించండి. చిన్నారి బిడ్డలకు ఎదుగుదల పెరుగుదల ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. అలాగే మరి ఈ ప్రాంతంలో విద్యాభ్యాసం చేస్తున్న బిడ్డలు ఉన్నతమైన విద్యను అభ్యాసము చేయటానికి ద్వారములు మీరు తెరవమని కృప చూపి సహాయము దయచేయమని అడుగుచున్నాం. అలాగే మరి ముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, యవన బిడ్డలకు తండ్రి, అయ్యా వారు తండ్రి లోకములో కలిసిపోకుండా తల్లిదండ్రులను సంతోషపెట్టేవారిగా అయ్యా మరి వారి వివాహాల ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. దైవ శక్తుల చేత బాధపడుతున్నా, అయ్యా చీకటి శక్తుల చేత, చేతపడి శక్తుల చేత బాధపడుచున్నా విడుదల మీరు అనుగ్రహించండి. నీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అనారోగ్యము చేత, చెప్పసఖ్యము గాని సమస్యల చేత, దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్నా నీ గాయపడిన హస్తాన్ని చాపి ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఈ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులతో భయపడుతున్నారో, అప్పు సమస్యలతో ఉన్నారో అటు వారికి తండ్రి అప్పులు తీర్చబడటానికి మార్గమును చూపించమని నీ కృపను ఈ ప్రాంతానికి, ఈ బిడ్డలకు సమృద్ధిగా మీరు ప్రసాదించి ఈ ప్రాంతాన్ని మీరు దీవించమని అయ్యా మరి దూర ప్రాంతాల నుంచి ఈ సువార్త సభకు బిడ్డలు బయలుదేరి వచ్చారు. వారి ప్రయాణ మార్గాల్లో నీ కృప తోడుగుంచండి. వారు నీ మార్గములోనికి వచ్చారు. ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించమని, చెరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఈ గ్రామ పెద్దలను మీరు దీవించండి. ఈ గ్రామంలో నాయకులను మీరు ఆశీర్వదించండి. ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ యొక్క సువార్త సభ పూర్తయింది. మరి ప్రార్థన అవసరాలు కలిగిన వారి కొరకు ప్రార్థనలు చేయబడతాయి. ఎవరైనా ప్రార్థనలు కావలసిన వారు ఎదురుకొచ్చినట్లయితే మరి దైవ సేవకులు మీ కొరకు మరి ప్రార్థనలు చేస్తారు. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి శాంసన్ అన్నగారు భోజనం ఏర్పాటు చేశారు. భోజనం భుజించుకుని వెళ్ళాలని తెలియచేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. దేవునిస్తూ ప్రార్థన అవసరం కలిగిన వారి కొరకు ప్రార్థన చేయబడతాయి.